महालक्ष्मी आज हर एक बहन को कांग्रेस बाकी करीब 55,000 रुपया बाकी। वैसे ही अगर आप देखेंगे बुजुर्गों से ये कहा गया था हमारे सीनियर सिटीजनों से कि आपको केसीआर 2,000 वजीफा दे रहे, आसरा पेंशन दे रहे, तो हम 4,000 उसको करेंगे, दुगना करेंगे। तो आज 44,000 रुपीज़ कांग्रेस बाकी है हमारे सीनियर सिटीजन। वैसे ही हमारे किसान भाई से भी कहा था कि 10,000 नहीं 15,000 देंगे, तो आज हमारे किसान भाई को भी कर्जा है कांग्रेस से। वैसे ही अगर आप देखेंगे तो बच्चों से स्टूडेंट से कहा गया था कि आपको स्कूटी तो मिली नहीं, लूटी तो ज़बरदस्त चल रही। तो इसीलिए आज इस सबको याद दिलाने के लिए हमने कार्ड का कैंपेन शुरू किया, कांग्रेस बाकी कार्ड, और हर घर मैसेज पहुँचाएंगे, हर घर तक इसको पहुँचाएंगे और उम्मीद करते हैं कि हर वो भाई हर वो बहन जो आज जमहूरियत में गवर्नमेंट को एक बार याद दिलाने की कोशिश और गवर्नमेंट को एक सबक सिखाने की जो मौका है उसका फ़ायदा उठाएंगे और गवर्नमेंट को पटरी पे लाएंगे, सही रास्ते पे लाएंगे। और जो फरेब और झूठ के बुनियाद पर ये हुकूमत बनी इसको फिर एक बार आप सबक सिखाएं, तो हमारी आपकी गुजारिश है। పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏమనుకున్నారంటే ప్రజల జ్ఞాపక శక్తి చాలా తక్కువ, 100 రోజుల్లో అరిచేతిలో స్వర్గం చూపెట్టి నోటికొచ్చిన వాగ్దానాలు చేసి తర్వాత మర్చిపోయినా అడిగేవాళ్ళు ఎవరు లేరని చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ఆడబిడ్డకి నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఇవాళ 100 రోజుల్లోనే దాన్ని అమలు చేస్తామని గ్యారంటీ కార్డులు రాసిచ్చి ఇవాళ దొంగ మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఈ కాంగ్రెస్ బాకీ కార్డును రూపొందించాము, ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు షేక్పేటలో మా నాయకులు ప్రదీప్ గారు, మా డివిజన్ అధ్యక్షులు, అట్లాగే మా ఇన్ఛార్జ్ గారు ఇక్కడ శ్రవణ్ గారు, ముఠా జయసింహ గారు వారి నాయకత్వంలో, ఇంకా మిగతా మిత్రుల నాయకత్వంలో దీన్ని ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం. ఒక మహిళలకే కాదు, కాంగ్రెస్ పార్టీ అందరికీ ద్రోహం చేసింది. రైతులకు 15,000 రైతు బంధు అన్నారు, వాళ్ళతో మోసమే చేసినారు. పిల్లలకు 2 లక్షల